శ్రీశైలంలోని కరివేన సత్రం ప్రహారీ గోడ కూల్చివేత వివాదంగా మారింది. తాజాగా సత్రం సెక్రటరీ వేణుగోపాల్ వివాదంపై స్పందించారు. అధికారులు సమన్వయం లోపం ప్రహారీ గోడ తొలగించారని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలకు సత్రానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. గోడ కూల్చిన వెంటనే ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర రెడ్డి, చైర్మన్ ఈవో స్పందించారని తెలిపారు. మళ్లీ నిర్మించుకోవాలని, త్వరలో సత్రం నిర్మాణానికి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. ప్రహారీ గోడ కూల్చివేత విషయంలో అపోహాలు నమ్మొద్దని కోరారు. 29వ తారీఖు గురువారం జరిగిన కాంపౌండ్ వాల్ డిమాలిషన్లో అనాలోచితంగా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిందని శ్రీశైలం చైర్మన్ గారు రమేష్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. మాకు రావాల్సిన స్థలాన్ని మాకే కేటాయిస్తామని చెప్పారు. కాంపౌండ్ వాల్ కూడా మళ్ళీ కట్టించుకోమని చెప్పారు. అదేవిధంగా ఈవో గారు కూడా శ్రీనివాసరావు కూడా సత్వరమే స్పందించి వాళ్ళందరూ దగ్గరుండి మనకు సహకరించారు. కాంపౌండ్ వాల్ లోపల ఎంత స్థలం ఉందో అంత కమిషనర్ గారికి మళ్ళీ ఒక లెటర్ పెట్టి బోర్డు మీటింగ్లో ఒకసారి ఏర్పాటు చేసుకొని మాకు రావాల్సిన స్థలాన్ని మాకు ఇచ్చి మా బిల్డింగ్ కట్టుకోవడానికి మంచి పర్మిషన్ ఇస్తాను కూడా వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. కరివేన సత్రం గురించి ఎటువంటి ఏ విధమైన వార్తలు ఆపాదించకండి. విశేషం